దేవుడు ఎందుకు ఆ వృక్ష ఫలాలని తినొద్దు అన్నాడు అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైన విషయాలు మనకుంటాయి ప్రియులారా. చాలామందికి కూడా వచ్చే డౌట్ ఇదే, దేవుడు ఎందుకు ఆ చెట్టుని ఆ ఏదోను తోటలో నాటాలి, ఎందుకు దేవుడు ఆదాముని ఎందుకు పరీక్షించాలని చాలామంది అడిగే ప్రశ్న అదే ప్రియులారా. ఒకవేళ చెట్టు లేకపోతే ఆదాము పాపం చేసి ఉండేవాడు కాదు కదా, ఆదాముకి అలాంటి పరిస్థితి కలిగి ఉండేది కాదు కానీ చాలామంది మాట్లాడతారు ప్రియులారా. అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, సాతాను పాపం చేసినప్పుడు పరలోకంలో ఏ చెట్టు ఫలాలు అక్కడ ఉన్నాయి? ఒకవేళ చెట్టు లేకపోయినా ఆదాం పాపం చేసేవాడేమో, ఎందుకంటే చెట్టులో లేదు, చెట్టు ఫలంలో ఏమీ లేదు, కానీ ఇచ్చిన ఆజ్ఞలో ఉంది ప్రియులరా. ఆ ఆజ్ఞకు మనం విధేయత చూపిస్తామా విధేయత చూపించమా అనేది మాత్రమే పెడతాడు, కానీ ఆ చెట్టు ఫలంలో లేదు. చెట్టు కాకపోతే సెల్ ఫోన్, ఏదైనా ఒక శోధనగా ఒక పరీక్షగా మన ముందు నిలిచినప్పుడు దాన్ని చేయొద్దు అంటే మనం చేయకుండా ఉండాలి, అది చేయమంటే మనం చేసేవారుగా మనం ఉండాలి. దేవుని మాటకి విధేయత చూపిస్తామా చూపించమా అనేది ప్రధానమైనది, కానీ మిగతావన్నీ కాదు ప్రియులరా. ఎందుకు ఆదాముని పరీక్షించాలని చాలామంది అడుగుతుంటారు ప్రియులరా. ఒకవేళ దేవుడు మనల్ని మిషన్లుగా చేయలేదు, ఒక రోబోట్ లాగా చేయలేదు. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు ప్రియులరా, స్వాతంత్రాన్ని స్వేచ్ఛను మనకు అనుగ్రహించాడు. దేవుడు మనం స్వేచ్ఛగా దేవుని ఆరాధించాలని, స్వేచ్ఛగా ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనం మనిషిగా చేశాడు. అందుకే మనకి స్వేచ్ఛనిచ్చాడు ప్రియులరా, అందుకే పరీక్షించాడు. ఆ స్వేచ్ఛలో పరీక్ష ఉంది, మన ఎదుట ఏదైనా ఉంది, మంచే ఉంది చెడే ఉంది. ఏది తీసుకుంటామో అది మనము ఆలోచించి, మనం వివేకంగా, మనం జ్ఞానంగా వివేచించి నిర్ణయం తీసుకోవాలి ప్రియులరా. చాలామంది ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రశ్నలన్నీ కూడా వదిలిపెట్టి మనం విధేయత చూపించామా విధేయత చూపించలేదా అనేదే ప్రాముఖ్యంగానే, మిగతా వేరే విషయాలు ప్రాముఖ్యం కాదు ప్రియులరా. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి కదా, 2 చెట్లు ఉన్నాయి కదా, 2 చెట్లలో ఆదాము ఎందుకు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలనే తిన్నాడు అనేది చాలామందికి వచ్చే డౌట్ ప్రియులరా. ఎందుకంటే దానితో సరి సమానమైన మరొక చెట్టు ఉంది ప్రియులరా. అసలు వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును అనే మాటను రాయబడింది. అక్కడున్న ప్రతి వృక్షము కూడా, ప్రతి చెట్టు కూడా రమ్యమైనదే. అక్కడున్న ప్రతి ఫలము కూడా చాలా మంచిదే, ఆహారంకి మంచిదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రియులరా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమే కాదు, లేకపోతే జీవవృక్షమే కాదు, అక్కడున్న ప్రతి వృక్షం కూడా, ప్రతి వృక్ష ఫలాలు కూడా చాలా రమ్యంగా ఉన్నాయి, చాలా ఆహారానికి మంచిదిగా ఉన్నాయి. కానీ దేవుడు ఇది తినొద్దు అని ఎందుకు అన్నాడు అంటే, అక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశాడు ప్రియులరా. ఆ ఆజ్ఞను మానవుడు మీరతాడా లేకపోతే మీరకుండా ఉంటాడా, నన్ను ప్రేమిస్తాడా, నా మాటను గౌరవిస్తాడా అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అతను తీసుకునే నిర్ణయంలోనే ఉంటుంది. చాలాసార్లు మనం ఆలోచిస్తాం కానీ దేవుడు ఎందుకు పెట్టాడు, దేవుడు ఎందుకు పరీక్షించాడు అని దేవుని వైపు నుండే మనం ఆలోచిస్తాం, కానీ మన వైపు నుండి మనం ఆలోచించాం ప్రియులరా. మన వైపు నుండి మనం ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు పెట్టాడు తినొద్దన్నాడు, ఆదాము ఎందుకు తిన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఆదాముకి ఒక్క క్షణం కూడా వాటిలో ఉన్న ఇంపార్టెన్స్ అనేది అర్థం కాలేదు, ఏది ముఖ్యమైనదో అర్థం కాలేదు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. వాటిలో ఏది ఉపయోగమైనది, ఏది ఇంపార్టెన్స్ మనం చూస్తే జీవవృక్ష ఫలాలే చాలా ఇంపార్టెన్స్, చాలా ముఖ్యమైనవి, అవి తినాలి. కానీ అవి తింటాకి ఎక్కడ కూడా అతడు మక్కువ చూపించలేదు ప్రియులరా. అతడు పాపం చేసిన తర్వాత కూడా, అతడు శాపాన్ని అనుభవించిన తర్వాత కూడా జీవవృక్ష ఫలాలని తినాలని అతనికి ఆశ లేదు. అతడు పాపం చేసిన తర్వాత, కన్నులు తెరవబడిన తర్వాత చాలా గ్యాప్ ఉంది. అంటే వాళ్ళు అంజూరపు ఆకుల్ని కచ్చడంగా చేసుకొని వాళ్ళకి ఒంటికి ధరించుకున్నట్టుగా మన దేవుని వాక్యంలో చూస్తాం ప్రియులరా. వాళ్ళు అంజూరపు ఆకులు తీసుకోవడం, వాటిని కచ్చడంగా చేసుకోవడం, వాటిని తీసుకొని వస్త్రాలకు ధరించుకోవడం, ఇంత చేశారే కానీ దాని ప్రక్కనున్న జీవవృక్ష ఫలాన్ని మట్టికి వాళ్ళు తినలేకపోయారు ప్రియులరా.
అంటే చాలామందికి ఉండేది ఇదే ప్రియులరా. ఏది ఇంపార్టెన్స్ అనేది తెలియదు, ఏది ముఖ్యమైనదో మనకు అర్థం కాదు ప్రియులరా.